ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం మాస్టర్స్. నేను మీ మురళీకాటం. ఈరోజు మనం ఈ యొక్క ఆరా స్కానర్‌తో ఎదుటి వ్యక్తి యొక్క ఆరాని ఎట్లా చెక్ చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రాక్టికల్‌గా. ఒక వ్యక్తికి సంబంధించి వారి యొక్క ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎంతుంది, నెగెటివ్ ఎనర్జీ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఆరా స్కానర్‌తో వారి యొక్క 7 చక్రాస్ కూడా ఇండివిడ్యువల్‌గా ఏ చక్ర ఎలా ఉంది, ఎంత పర్సెంటేజ్ యాక్టివేషన్‌లో ఉంది, లేదంటే డీయాక్టివేషన్‌లో ఉంది అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితంలో వారి యొక్క జాతక చక్రం అనుకోవచ్చు, ప్లానెట్స్ పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు పర్సనల్‌గా కూడా. తర్వాత వాళ్ళకి ఏవైనా బ్లాక్ మ్యాజిక్స్ ఏమైనా చేశారా? లేకపోతే ఇంకేమైనా దోషాస్ ఉన్నాయా? సో, ఇంకా ఏవైనా ఇష్యూస్ ఉంటే వాటన్నిటిని కూడా మనం ఈ యొక్క ఆరా స్కానర్‌తో ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా వారికి సంబంధించిన ఏమైనా పర్సనల్ క్వెషన్స్ ఉంటే వాళ్ళు రైజ్ చేయడం ద్వారా కూడా ఈ ఆరా స్కానర్‌తో మనకి యెస్ ఆర్ నో అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇట్లా మన జీవితంలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే అప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ వచ్చేసినట్టే అని చెప్తారు. సో, అందువలన మనం ఆ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసే ప్రయత్నానికి ఈ యొక్క ఆరా స్కానర్ ఎంతో అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. సో, ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఈ యొక్క ఆరా స్కానర్ ఉపయోగించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క వ్యక్తి ఉన్నారో, సో, ఈమె యొక్క ఆరా పాజిటివ్ ఎనర్జీ ఎంతుందో మనం చెక్ చేయాలి. సో, దానికోసం గాను ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీస్‌కి సంబంధించిన ఈ యొక్క శాంపిల్స్ అయితే మనం ఈ యొక్క 2 డ్రమ్స్‌లో మనం పెట్టడం జరుగుతుంది. సో, ఇప్పుడు చెక్ చేద్దాం. వెంకట గంగోత్రి గారి యొక్క ఆరాలో పాజిటివ్ ఎనర్జీస్ ఎంత పర్సెంటేజ్ ఉందో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనం చెక్ చేస్తే వీరి ఆరా మోర్ దెన్ 100% ఉన్నట్టుగా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇప్పుడు వెంకట గంగోత్రి గారి యొక్క ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎంతుందో ఇప్పుడే మనం చూసాం. ఇప్పుడు నెగెటివ్ ఎనర్జీ ఎంతుందో అనేది మనం ఈ శాంపిల్స్‌ని మనం ఈ యొక్క ప్లేస్ చేసి మనం చెక్ చేద్దాం. సో, ఈ యొక్క 2 డ్రమ్స్‌లో కూడా నెగటివిటీకి సంబంధించిన ఈ యొక్క శాంపిల్ అయితే మనం వేస్తున్నాం. సో, ఇప్పుడు చూద్దాం. వెంకట గంగోత్రి గారి యొక్క ఆరాలో నెగెటివ్ ఎనర్జీ ఎంతుందో దయచేసి తెలుపగలరు? మనం ఇక్కడ చూస్తున్నాం నెగెటివ్ ఎనర్జీ లేదు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ అవగతం అవుతుంది. సో, అందువలన ఈ యొక్క డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నో అని చెప్పి ఇట్లా చూపిస్తా ఉన్నాయి. ఇప్పుడు వెంకట గంగోత్రి గారి యొక్క చక్రాస్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, సిట్యుయేషన్ ఎట్లా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మూలాధార చక్రాకు సంబంధించిన శాంపిల్ అయితే వేసి మూలాధార చక్ర యొక్క పొజిషన్ అయితే మనం తెలుసుకుందాం. వెంకట గంగోత్రి గారి యొక్క మూలాధార చక్రాలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందో దయచేసి తెలుపగలరు? మనం ఇక్కడ చూస్తే ఇంచుమించుగా 70% దాకా మనకి ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పడం జరుగుతుంది. 70-75% దాకా మనకి ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందని చూపిస్తూ ఉంది. సో, దీన్ని మనకి 100% మనం ఇంప్రూవ్ అవ్వడానికి మన యొక్క క్రిస్టల్స్ కావచ్చు, మన యొక్క అరోమా ఎసెన్షియల్ ఆయిల్స్ కావచ్చు, ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. అరోమా ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఉందో మూలాధార చక్రానికి సంబంధించి దాన్ని యూజ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఎనర్జీ ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. వెంకట గంగోత్రి గారి యొక్క మూలాధార చక్రాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో దయచేసి తెలుపగలరు? మనం ఇక్కడ చూస్తే 100% దాకా మనకి మూలాధార చక్ర ఇంకా మోర్ దెన్ 100% ఈ యొక్క ఎనర్జీ ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఆరా స్కానర్ ద్వారా మనకి తెలుస్తుంది మాస్టర్స్. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. దానికి స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన శాంపిల్ అయితే మనం వేసుకుంటాం. వెంకట గంగోత్రి గారి యొక్క స్వాదిష్టాన చక్ర యొక్క పాజిటివ్ ఎనర్జీస్ ఎంత పర్సెంటేజ్ ఉందో దయచేసి తెలుపగలరు?
ఇక్కడ మనం చూస్తే ఇది కూడా 70% దాకా మనకి చూపించడం జరుగుతుంది. ఏదైతే స్వాదిష్టాన చక్రానికి సంబంధించి ఏవైతే ఆయిల్ మనం యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. వెంకట గంగోత్రి యొక్క స్వాదిష్టాన చక్రాలో పాజిటివ్ ఎనర్జీస్ ఎంత ఉన్నాయో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనం చూడొచ్చు మోర్ దెన్ 100% మనకి చూపిస్తూ ఉంది. సో ఇంతకుముందు మనం ఈ యొక్క స్వాదిష్టాన చక్రాన్ని మనం చెక్ చేసినప్పుడు మనకి సుమారుగా 70% అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు మోర్ దెన్ 100 వరకు కూడా ఈ యొక్క ఆరా స్కానర్ మనకి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మణిపూరక చక్రాన్ని కూడా మనం చెక్ చేద్దాం. దానికి సంబంధించిన శాంపిల్ అయితే మనం వేసుకుంటున్నాం. ఇక్కడ వెంకట గంగోత్రి గారి యొక్క మణిపూరక చక్రాలో పాజిటివ్ ఎనర్జీస్ ఎంత ఉన్నాయో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనం చూస్తే 60%, 50 to 60% దాకా ఈ యొక్క ఎనర్జీస్ ఉన్నాయనేది చూపిస్తూ ఉంది ఈ యొక్క మణిపూరక చక్రాకు సంబంధించి. ఇప్పుడు ఆయిల్ రాయడం జరిగింది, ఆ యొక్క అరోమా ఎసెన్షియల్ ఆయిల్ మణిపూరక చక్రాకు సంబంధించి. ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మనం చెక్ చేద్దాం. వెంకట గంగోత్రి యొక్క మణిపూరక చక్రలో పాజిటివ్ ఎనర్జీస్ ఎంత ఉన్నాయో ఇప్పుడు దయచేసి తెలుపగలరు? సో ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయొచ్చు మాస్టర్స్, 100% ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మణిపూరక చక్ర కూడా యాక్టివేట్ అయ్యిందనే విషయాన్ని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. మోర్ దెన్ 100 కూడా చూపిస్తూ ఉంది. సో ఈ ఆయిల్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా ఈ యొక్క చక్రాస్ అనేవి యాక్టివేషన్లో ఉంటాయి అనే విషయాన్ని, ఆ యొక్క చక్రాస్ బ్లాకేజ్ని కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క హార్ట్ చక్ర అంటే అనాహత చక్ర యొక్క పొజిషన్ మనం తెలుసుకుందాం. వెంకట గంగోత్రి యొక్క హార్ట్ చక్రాకు సంబంధించి అంటే అనాహత చక్రాకు సంబంధించి పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనం సుమారు 80% దాకా 80 to 85% దాకా ఈ యొక్క హార్ట్ చక్రాకు సంబంధించిన పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 90% వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు హార్ట్ చక్రాకు సంబంధించి ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఉందో అది రాయటం జరిగింది. సో ఇప్పుడు ఆరా ఎంత పెరిగిందా లేదా మనం చెక్ చేద్దాం. వెంకట గంగోత్రి గారి యొక్క హార్ట్ చక్రాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో దయచేసి తెలుపగలరు? మనం ఇక్కడ చూస్తే 100% వరకు కూడా ఈ యొక్క ఎనర్జీస్ పెరగడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మోర్ దెన్ 100% నెమ్మదిగా ఇది యూజ్ చేయడం ద్వారా హార్ట్ చక్రాకు సంబంధించిన బ్లాకేజ్ కూడా క్లియర్ అవుతున్నాయి అనేది ఇక్కడ ప్రూవ్ అవ్వడం జరిగింది మాస్టర్స్. ఇప్పుడు విశుద్ధ చక్రాకు సంబంధించిన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. వెంకట గంగోత్రి యొక్క విశుద్ధ చక్రలో పాజిటివ్ ఎనర్జీస్ ఎంతవరకు ఉన్నాయో దయచేసి తెలుపగలరు? ఇది కూడా మనం చూస్తే
90-95% వరకు ఉన్నట్టుగా చూపిస్తూ ఉంది. సో మనం ఈ యొక్క విశుద్ధ చక్రానికి సంబంధించిన ఆయిల్ని కూడా ఒకసారి యూజ్ చేద్దాం. దాన్ని బట్టి ఎనర్జీస్ ఇంకా పెరుగుతాయా లేదా అనేది మనం చెక్ చేద్దాం. ఇప్పుడు వెంకట గంగోత్రి యొక్క విశుద్ధ చక్రాన్ని మరొకసారి ఈ యొక్క ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మనం తెలుసుకుందాం ఎంత పర్సంటేజ్ ఉందో. వెంకట గంగోత్రి గారి యొక్క విశుద్ధ చక్రలో పాజిటివ్ ఎనర్జీస్ ఎంతవరకు ఉన్నాయో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనం చూడొచ్చు మాస్టర్స్, మోర్ దెన్ 100% కూడా మనకి ఇక్కడ ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది ఈ యొక్క ఆరా స్కానర్. సో దాన్ని బట్టి విశుద్ధ చక్రానికి సంబంధించిన బ్లాకేజ్ని కూడా ఈ యొక్క ఆయిల్స్ అనేవి నిర్మూలన చేస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు వెంకట గంగోత్రి గారి యొక్క థర్డ్ ఐ అంటే ఆజ్ఞా చక్రాన్ని మనం చెక్ చేద్దాం. వెంకట గంగోత్రి గారి యొక్క ఆజ్ఞా చక్రాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత పర్సెంటేజ్ ఉందో దయచేసి తెలుపగలరు? సుమారుగా మనకి ఇక్కడ 40-50% దాకా మనకి చూపించడం అయితే చేస్తుంది ప్రజెంట్. వెంకట గంగోత్రి యొక్క ఆజ్ఞా చక్రాలో పాజిటివ్ ఎనర్జీస్ ఎంత ఉన్నాయో దయచేసి తెలుపుతారు. మనం ఇప్పుడు చెక్ చేస్తే మోర్ దెన్ 100% వరకు కూడా ఈ యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అంటే మన ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత ఈ యొక్క ఎనర్జీస్ అనేవి పెరిగినాయి అన్నమాట. సో ఇప్పుడు మనం సహస్రాల చక్ర స్థితి ఎలా ఉందో మనం చెక్ చేద్దాం. దానికి సంబంధించిన ఏదైతే శాంపిల్ మనం వేస్తున్నాం, వెంకట గంగోత్రి గారి యొక్క సహస్రాల చక్రాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో దయచేసి తెలుపగలరు? ఇక్కడ మనకి 40-50% దాకా ఎనర్జీస్ ఉన్నట్టుగా మాత్రమే చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందనేది. ఇప్పుడు సహస్రాల చక్రానికి సంబంధించి ఏదైతే అరోమా ఎసెన్షియల్ ఆయిల్ ఉందో ఆ ఆయిల్ని యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి. వెంకట గంగోత్రి గారి యొక్క సహస్రాల చక్రంలో పాజిటివ్ ఎనర్జీస్ ఎంత పర్సెంటేజ్ ఉందో దయచేసి తెలుపగలరు? సో ఇక్కడ మనం చూస్తున్నాం మోర్ దెన్ 100% ఈ యొక్క ఆయిల్ రాసిన తర్వాత ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆయిల్స్ యూజ్ చేయడం ద్వారా మన 7 చక్రాసే కాదు ఇంకా అనేక విషయాల్లో మనం మన యొక్క ఫిజికల్ స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, మన యొక్క మానసికమైన స్థితి కావచ్చు అభివృద్ధి చేసుకోవచ్చు అనే విషయాన్ని అయితే మనకి ఈ యొక్క ఆరా స్కానర్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈ ఆరా స్కానర్ ద్వారా ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే దీనికి సంబంధించి ఈ యొక్క సర్వీసెస్ మీరు యూజ్ చేసుకోవాలన్నా కూడా మీరు స్వయంగా మా యొక్క ఆఫీస్ ఏదైతే వైజాగ్లో ఉందో మీరు రావచ్చును. లేదు అంటే మీ యొక్క ఫుల్ ఫోటో, కలర్ ఫోటో మాకు పంపిస్తే వాట్సాప్లో దాన్ని మేము ప్రింట్అవుట్ తీసుకోవడం ద్వారా కూడా మేము ఇక్కడ మీకు చెక్ చేయడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్గా వచ్చినా లేదంటే ఫోటో ద్వారా చూసినా ఈక్వల్గానే కరెక్ట్గానే ఇది చూపిస్తూ ఉంటుంది. సో అందువల్ల మీరు ప్రత్యక్షంగానే రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నా కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వివరాలు ఈ యొక్క చక్రాలకు సంబంధించిన ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో పర్సనల్ రిపోర్ట్ని మీకు మళ్ళీ వాట్సాప్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మా యొక్క టీమ్ని మీరు కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.